దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఉదయకాలంలో మన దేవుణ్ణి ధ్యానించడానికి కూడి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు కృపా సత్యములు అనేటువంటి పాఠమును మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాము. కృపా సత్యములు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 14 వచనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు అక్కడ లేఖనం ఇలాగూ తెలియజేస్తూ ఉంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఎవరా వాక్యము? 14 వచనంలో తెలియజేస్తున్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనేటువంటిది. అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే ప్రియులారా, ఆది యందు వాక్యమున్నది. ఇన్ ద బిగినింగ్ వర్డ్ వాజ్ దేర్ అనే మాట ఉంటాము. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, అంటే తనైన దేవుని యొద్ద ఉన్నది అనేటువంటిది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఎవరా వాక్యము? 14 వచనంలో ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అది ఎవరో కాదు ప్రియులరా, 2025 సంవత్సరాల క్రితము మానవుల యొక్క రక్షణార్థమై వాక్యమైనటువంటి దేవుడు తన పరలోకమును విడిచి పాపులైన మనల్ని రక్షించుటకు నర అవతారిగా ఈ భూమి మీద జన్మించిన విధం మనం చూస్తున్నాము. ఆ వాక్యము యేసుక్రీస్తు వారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి యందు కృపా సత్యములు కలుసుకున్నవి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 14 వచనంలో ఏమంటాడు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అంటున్నాడు. అంటే వాస్తవంగా కృప అంటే ఏంటి? కృప అనగా ప్రతిఫలాపేక్ష లేక. కృప అంటే ప్రతిఫలాపేక్ష లేక ఉచితంగా అనుగ్రహించబడేటువంటిది. మరి సత్యం అంటే చేసిన దానికి తగిన ప్రతిఫలం ఇచ్చేటువంటిది. చేసిన దానికి తగిన ప్రతిఫలం ఇచ్చేది. ఉదాహరణకి మనం పాపం చేసామనుకోండి, పాపమునికి ప్రతిఫలం ఏంటి? నరకము. లేదు, పుణ్యం చేసామనుకోండి, పుణ్యానికి ప్రతిఫలం ఏంటి? పరలోకం. అయితే ఈ కృపా సత్యములు అనేటువంటివి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇవి సరళ రేఖల వంటివి, స్ట్రైట్ లైన్స్. అంటే ఎక్కడా కూడా కలుసుకోవు. ఉదాహరణకి రైలు పట్టాలు చూసారా? మన ఖమ్మం నుంచి హైదరాబాద్ పోయినప్పటికీ ఎక్కడికి ఆ ట్రైన్ అక్కడ పోయినప్పటికీ ఆ పట్టాలు అలాగనే సరళ రేఖలా ఉంటాయి. ఎక్కడైనా కలుసుకున్నాయి అనుకోండి, రైలు ఢమాల్. అంటే కృపా సత్యములు కూడా సరళ రేఖల వంటివి. ఇవి ఎక్కడ కలుసుకున్నావి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఇవి బైబిల్లో మాత్రమే కలుసుకున్నాయి, అవి యేసుక్రీస్తునందు కలుసుకున్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఉదాహరణకి కీర్తన గ్రంథము 85వ అధ్యాయం 10వ వచనం దగ్గర రండి. కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 10వ వచన భాగంలో కృపాసత్యములు కలుసుకునేవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేవి. కృపాసత్యములు కలుసుకునేవి అంటే ఈ కృపాసత్యములు అనేవి కేవలము బైబిల్ నందు మాత్రమే, అది ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి యందు మాత్రమే కలుసుకున్నాయని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో మొట్టమొదటిగా కృపా సత్యము, ఈ రెండిట్లో సత్యముల గురించి మనం ఆలోచించేద్దాం. సత్యమును జరిగించుట మొదటి పాయింట్. బైబిల్ని మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిది ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించెను అనేటువంటిది. ఆదాములు పాపం చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించెను. మనకు తెలుసు, మంచి చెడు తెలివి వృక్ష ఫలమును తినకూడదు, మీరు తినదినమున నిశ్చయముగా చచ్చెదరని దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించినట్టుగా ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనాలను మనం చూస్తాము. ఈ ఆజ్ఞ తన భార్య గురించి చెప్పుకున్నాడు. ఇకపోతే 3వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి హవ్వను చూసి సర్పమైనటువంటి లేక అపవాది అయినటువంటి వాడు ఆమెను మోసపుచ్చినటువంటి విధానం మనం 3వ అధ్యాయంలో చూస్తాము. అవ్వతో అంటాడు, ఇది నిజమా?
ఈ వృక్షఫలములో దేనిని దేవుడు తినకూడదని చెప్పినా ఆమెలో అనుమానం కలగచేయటం మాత్రమే కాదు ప్రియులరా, మీరు తింటే దేవతల వలె ఉంటారని చెప్పేసి ఆ జీవబ్రహ్మాన్ని చూపించాడు. ఒక పాపం వైపు నెట్టబట్టడానికి 3 రకాలైనటువంటి మరి కార్యాలు ఉన్నాయి ప్రియులరా. అందులో ఒకటి శరీరాశను చూపిస్తాడు, రెండవది నేత్రాశను చూపిస్తూ ఉంటాడు, మూడవది జీవబ్రహ్మాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇవి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 భాగంలో మనం చూస్తాము. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. అంటే ఒంటరిగా ఉన్నటువంటి అవ దగ్గరికి వెళ్ళినటువంటి సర్పరూపంలో ఉన్నటువంటి అపవాది ఆ శరీరముకు అంటే తన ఆహారానికి ఆ యొక్క వృక్షఫలాలు చాలా అందంగా ఉన్నట్టుగా తెలియచేస్తూ ఉంటారు. రండి ఆదికాండ గ్రంథాలు ఒకసారి మనం చూసినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయం మనం చూడబోతూ ఉన్నాం. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడు, 4వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతలే ఉందురని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని పెట్టలేదా? ఏదేని తోటలో వృక్షఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అలానే మంచి చెడు తెలివించే వృక్షఫలాలు ఉన్నాయి. మీకు కావలసిన వృక్షఫలాలన్నీ తినండి, జీవవృక్ష ఫలాలు తినండి, కానీ తినొద్దని చెప్పాడు. కానీ మనిషికి ఉన్నటువంటి ఒక చెడ్డ లక్షణం ఏంటంటే ఏది తినకూడదన్నాడో దాన్ని తినేటువంటి స్వభావం. అలాంటి స్వభావమే అపవాదికి లోబడిపోయింది అవ్వ. ఆ వృక్ష ఫలాలంట ఆహారానికి మంచిగా కనపడ్డాయంట, అంటే శరీరాశ గుల్లుపరిచాయి, కన్నులకు అందమైనవిగా వివేకమిచ్చు రమ్యమైనవిగా ఉంచు చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకును అతడు కూడా తిన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించారా, దేవుడు తినకూడదని చెప్పినటువంటి వృక్ష ఫలాలు తిన్నారు, తద్వారా వారు ఆజ్ఞ అతిక్రమించారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపం చేస్తాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పబడింది. అలా అవ్వాదాములు పాపం చేయటాన్ని బట్టి దేవుడు శిక్షించాడంటే అవును శిక్షించాడు. మీకు తెలుసు 3వ అధ్యాయం మనం 15 వచనం 16 వచనం 17 వచనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదటిగా అవ్వను ఆదామును మోసపుచ్చినటువంటి అపవాదైన సర్పంను దేవుడు శపించటాన్ని మనం చూస్తున్నాం, శిక్షించటాన్ని. అందులో ఏమంటున్నాడంటే 14వ వచనం, అందుకు దేవుడిని యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నువ్వు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చూడండి, అప్పటి వరకు అపవాది పొట్టతో పాకుతూ బ్రతకలేదేమో, భూజంతువులన్నిటిలో పశువులన్నిటిలో కూడా నువ్వు శపించబడ్డావు అని చెప్పేసి సర్పంతో చెప్తూ ఉన్నాడు దేవుడు. అలాగనే నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ కూడా మన్ను తింటావు. అలానే సర్పంతో మరొకటి, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడ మీద కొట్టుదు అని చెప్పాను. సర్పంతో నీకును అంటే అపవాదికిని, స్త్రీకిని అంటే స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు వారికి. ఎలా చెప్పగలము? గలతీయుల పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ స్త్రీ సంతానం యేసుక్రీస్తు వారిని చెప్పబడింది. అంటే నిత్యము అపవాది సంతానానికి యేసుక్రీస్తు వారి యొక్క సంతానానికి వైరం పెట్టేశాడు. యేసుక్రీస్తు వారి ద్వారా రక్షించబడినటువంటి మనలను అపవాది నిత్యము మన ఎలాగైనా సరే ఏదో ఒక ఆశ చూపించి మన పాపం వైపు నడిపించి తన యొక్క మార్గం ఉంది, తన యొక్క రాజ్యం ఉంది, ఆ అంధకార రాజ్యంలోకి నడిపించడం ద్వారా నిత్య నాశనానికి తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ సర్పంతో ఏమన్నాడు? నీకును స్త్రీకిని వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడ మీద కొట్టెదవు అన్నాడు. అంటే సర్పం యొక్క అధికారము, దాని బలం ఏంటి అంటే అపవాది యొక్క బలము మరణము.
ఆ మరణాన్ని యేసుక్రీస్తు వారు పొంది తిరిగి లేచుట ద్వారా అపవాదికి ఉన్నటువంటి ఆ బలమైనటువంటి మరణాన్ని జయించుట ద్వారా అది నిన్ను తల మీద కొట్టినట్టే అపవాదికి అధికారాన్ని కొట్టి విజయోత్సవంతో మనందరికీ కూడా ఈనాడు అలాంటి గొప్ప దీవెన దయచేశాడు. చూసారా ప్రియులరా, ఇలాగూ సర్పంతో శిక్షించాడు. రెండవదిగా హవ్వతో ఏమంటున్నాడు? నీ గర్భ వేదనను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్తేల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాము. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదను అన్నాడు. వేదనతో పిల్లలు కందువు, నీ భర్తేల నీకు వాంఛ కోరిక కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు. అవ చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి ఆనాటి నుంచి నేటి వరకును రాబోయే తరాల వరకును కూడా గర్భవేదన అనేది ప్రయాసంతో కూడింది. మూడవదిగా ఆదాముతో ఏమంటాడంటే 17, 18, 19 వచనాలు మనం చూసినప్పుడు ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆదాముతోటి, ఆదాము నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు, అది మొండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములో పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆదాముతో, నీ నిమిత్తం నేల శపించబడింది, ప్రయాసతో దాని పంట తింటావు, నీ ముఖపు చెమట కార్చి తింటావు, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. చూసారా ప్రియులరా, దేవుడు సత్యాన్ని ఎలా జరిగించాడు? ఆదామును పాపం చేసినప్పుడు ఆదాము దేవుని కుమారుడని చెప్పబడింది ప్రియులరా, కానీ పాపం చేసినటువంటి ఆదామును దేవుడు విడిచిపెట్టలేదు, శిక్షించాడు, ఏదైనా వనం నుంచి పంపించి వేశాడు. చూశాం కదా ఆదామును హవ్వను అపవాదిని ఏ రీతిగా శపిస్తూ వచ్చాడు అనేటువంటి ఇప్పటివరకు మనం చూసాం. రెండవదిగా సత్యమును జరిగించినటువంటి క్రమంలో రెండవదిగా లోకమంతయు చెడిపోయినప్పుడు జలప్రలయం ద్వారా దేవుడు శిక్షించాడు. లోకమంతా చెడిపోయింది. మనకు తెలుసు ఆదికాండము 6వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు, ఆదికాండము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రియులరా, దేవుడు మానవులు చేసినందుకు హృదయంలో నొచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. నొచ్చుకున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచన భాగంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునిను. ఎందుకు నొచ్చుకున్నాడట? ఈ భూమి మీద నరులను సృజించినందుకు యెహోవా సంతాపం నుండి హృదయంలో నొచ్చుకున్నాడట. దేవుడు బాధపడితే మనం దీవించబడతామా ప్రియులరా? దేవుని కోపం వచ్చేసింది. ఆ దినాల్లో నీతిమంతుడైనటువంటి వారిని తప్పించి దుష్టులైనటువంటి వారిని సమూలంగా జలప్రలయం ద్వారా నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే 9వ వచనంలో నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎప్పుడైతే భూలోకమంతా కూడా పాపంతో నిండుకొని బలాత్కారంతో పట్టబడిందో, నీతిమంతుడైనటువంటి నోవాహు నిమిత్తము దేవుడు వారిని రక్షించాలి. రెండవది దుష్టులైనటువంటి వారందరినీ కూడా చంపివేయాలి. మనకు తెలుసు జలప్రలయం ద్వారా దేవుడు నోవాహు కాలంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా తుడిచివేశాడు. ఆదికాండం 7వ అధ్యాయం 22, 23 వచనాలు మేము చూసినట్లయితే, నేను దీని గురించి పూర్తిగా చెప్పట్లేదు, కానీ ఇది మనందరికీ తెలుసు కాబట్టి, మరి నోవాహు కాలంలో దుష్టులైనటువంటి వారందరినీ కూడా జలప్రలయం చేత దేవుడు నాశనం గావించాడు అనేటువంటిది. అదే క్రమంలో నీతిమంతుడైనటువంటి నోవాహును నోవాహు కుటుంబమును రక్షించాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. 7వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చూసినప్పుడు,
పొడి నేల మీద ఉన్న వాటన్నిటినీ నాసికారంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గల వారిని చనిపోయాను. ఇది జలప్రలయం ద్వారా 40 రోజులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షము ప్రియులరా నోవా కాలంలో కురిసింది. భారమైనటువంటి వాడను సిద్ధపరచుకున్నాడు. దాంట్లో తన కుటుంబము ప్రతి జాతిలోంచి మగది ఆడదాన్ని దాంట్లో నడిపించాడు. ఆ ప్రచండమైన వర్షము 40 దినరాత్రులు కుర్చును బట్టి భూమి మీద భారమైనటువంటి ఆ యొక్క ఓడ తేలియాడినట్టుగా మనం చెప్తూ ఉన్నాడు. ఇక చూస్తే దుష్టులైనటువంటి వారందరూ కూడా నాశనం గావించబడ్డారు. 150 దినములు జలప్రలయంలో పశువులు, నరులు, సకల జీవరాశులు తుచ్చివేయబడ్డాయి. నోవాహు అతనితో కూడా ఓడలో ఉన్నవారు మాత్రము మిగిలారు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. 23 వచనం, నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులు అన్నీ తుచ్చివేయబడిను. అవి భూమి మీద ఉండకుండా తుచ్చివేయబడిను. నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. అంటే మీ అందరికీ తెలుసు ప్రియులరా, నోవా కాలంలో దుర్మార్గులైనటువంటి వారిని అందరినీ కూడా జలప్రలయం చేసి దేవుడు తూచివేశాడు. అంటే మీకు ఏం తెలియచేయాలంటే దేవుడు సత్యాన్ని జరిగించాడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. లోకమంతా చెడిపోయినప్పుడు జలప్రలయం ద్వారా దేవుడు వారిని అందరినీ కూడా శిక్షించాడు. నోవా మాత్రమే నిందారహితుడుగా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు కనుక అతన్ని అతని భార్య, 3 కుమారులు షేము, హాము, యాపేతు, వారి భార్యలు 8 మంది రక్షించబడినట్టుగా మనం చూస్తాము. పేతురు రాసినటువంటి పత్రికలు ఒక్కసారి మనం బైబిల్ చెప్పుకున్నట్లయితే పేతురు రాసినటువంటి పత్రికలకు వెళ్తాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మనం చూసినప్పుడు, దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షించు ప్రత్యుత్తరమే. ఇక్కడ 3వ అధ్యాయము మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చూసినప్పుడు దేవుని దీర్ఘశాంతం అనేది మరి ఇంకా కనిపించున్నప్పుడు పూర్వం నోవా దినములో జరిగినటువంటి కార్యం గురించి చేస్తూ ఆ ఓడ ద్వారా 8 మంది రక్షించబడ్డారు. అంటే నీతిమంతులైనటువంటి వారిని దేవుడు రక్షించాడు. అదే క్రమంలో దుష్టులైనటువంటి వారందరినీ కూడా సమూలంగా నాశనం చేశాడు. అలానే ఇంకా సత్యమును జరిగించుట్లో 3వ దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మోషేను శిక్షించినటువంటి విధానం మనం చూడవచ్చు. మోషేను శిక్షించటం, ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దాసి నుంచి విడిపించడం కొరకు నత్తివాడైనటువంటి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనందరికీ తెలుసు. వారిని ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, అనగా కనాన్లోకి నడిపించేటువంటి క్రమంలో 40 రోజుల్లో వెళ్ళవలసినటువంటి ప్రయాణం 40 సంవత్సరాలు కొనసాగిందంటే ఇజ్రాయెల్కి అవిధేయత ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచించేయండి. ఎందుకు దేవుడు మోషేని శిక్షించాడు అంటే, ఒక సందర్భంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం కాకుండా విసిగిపోయినటువంటి మోషే వారిని దూషించాడు, ద్రోహులారా అని సంబోధించాడు. చూద్దాము. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 37 వచ్చిన భాగాన్ని మనం చూసినప్పుడు కొంచెం లేఖనాలను మనం పరిశోధించేద్దాం పిల్లగా. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 37 వచ్చిన భాగంలో ఇక్కడ ఏమంటాడంటే, మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును, కానీ నీవు దానిలో ప్రవేశించవు. ఎందుకు ప్రవేశించడు అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. నూను కుమారుడైన యెహోషువ అంటే మోషే సేవకుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ మోషే సేవకుడైనటువంటి నూను కుమారుడైన యెహోషువ మాత్రము
ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి అడుగు పెడతాడు, కానీ మోషే మాత్రం అడుగు పెట్టాడని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకని? యెహోవా మిమ్మును బట్టి నా మీద కోప్పడి, మిమ్మును అంటే ఇజ్రాయెల్ని బట్టి కోప్పడ్డాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాము. సంఖ్యాకాండం 20వ అధ్యాయం మనం గమనిస్తున్నప్పుడు, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, 8వ వచనంలో, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పొరుగు చేసి వారి కనులేట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళు ఇచ్చును అన్నాడు. అంటే వారు దాహంతో మరి మోషేపై సనుగుతూ ఉన్నటువంటి క్రమంలో దేవుడు మోషేకు ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను చూసారా, ఆ కర్రను తీసుకొని నీ సహోదరుడైనటువంటి అహరోనును తీసుకొని ఈ సమాజం మొత్తం, అంటే మోషే ద్వారా నడిపించబడుతున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు దాదాపు 30 లక్షల పైచిలుకున్నారండి. అందరూ పిల్ల ముసలి లేకపోతే యవనస్తులు కాల్బలం వీళ్ళందరినీ చూసినప్పుడు యవనస్తులే దాదాపు మరి 16 లక్షల మంది పైగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం వేరసి 30 లక్షల మంది సుమారుగా ఉంటారు. వారందరినీ ప్రోగు చేసి ఏమన్నాడు, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును ప్రోగు చేసి వారి కన్నులేట ఆ బండతో మాట్లాడము. దేవుడు బండతో మాట్లాడమన్నాడు. వాస్తవంగా ఆ బండ ఎవరంటే, మనకి కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ క్రీస్తే అనేటువంటి విషయాన్ని చెప్తాడు. మాట్లాడమంటే మాట్లాడము, అది నీకు నీళ్ళు ఇచ్చును అని చెప్పేసి, అంటే నీవు వారి కొరకు నీళ్లను బండలోని తప్పించి సమాజమునకును వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే అతని సన్నిధి నుంచి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులో ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని. అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగాను. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఏంటి, మోషే నువ్వు ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఈయన బండతో మాట్లాడటం కాకుండా బండను 2 మార్లు కొట్టారు. అంత మాత్రమే కాకుండా దేవునికి ఇష్టమైన ప్రజల్ని ద్రోహులారా అని సంబోధించాడు. ద్రోహులారా అని సంబోధించాడు. కాబట్టి ఇది దేవుని దృష్టికి ఇష్టం కాలేదు. అందుకోసమే నిర్గమకాండం చూద్దాం, పట్టండి. నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరని మోషేతో సెలవుగా మోషే ఇజ్రాయెల్ పెద్దల కన్నులేట అట్లు చేశాను. అంటే ఒక సందర్భంలో దేవుడు బండను కొట్టమని చెప్పాడు. కానీ ఇక్కడ సంఖ్యాకాండం మనం చూసినప్పుడు, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు మోషేతోటి ఆ బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళిస్తే అన్నాడు. పాత మాదిరిగానే 2 మార్లు కర్రతో కొట్టాడు. అలాగనే ద్రోహులారా అని సంబోధించాడు. 40 సంవత్సరాలు ఎంతో విసికి వేసారి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకుని వచ్చి కనాల్లో నడిపించబోతున్నటువంటి మోషేనే చివరికి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో ప్రవేశించలేదంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి. కేవలము ద్రోహులారా అని సంబోధించడాన్ని బట్టి దేవుడు మోషేతో అంటాడు, నీవు ఆ కనాన్ దేశాన్ని చూస్తావే కానీ దానిలో ప్రవేశించవు అని చెప్పేసి అంటాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం చూసినప్పుడు మోషే మోయాబు మైదానం నుండి యెరికో వెళ్తున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమును ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకును గిలాదు దేశమంతయు నాప్తాలి దేశమంతయు ఎఫ్రాయిం మనీషేల దేశములను పశ్చిమ సముద్రం గల యోధా దేశమంతయు దక్షిణ దేశమును సోయార్ వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతను చూపించాడు. మరియు యెహోవా అతనితో ఇట్లా అన్నాడు, ఇట్లను నీ సంతానం నీకు ఇచ్చినని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కనులారా నిన్ను కానీ చూడనిచ్చితిని, కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే మాట చొప్పున మోయాబు దేశంలోనే మృతి పొందెను. చూసారా, నెబో పర్వతం మీదకి ఎక్కాడు, మొత్తం చూపించాడు, కానీ ఆ వాగ్దాత దేశంలోనికి మోషే
ప్రవేశించలేపాడు. కేవలము దేవుని యొక్క నామమును సన్మానించకుండా, ఇజ్రాయేల్ ప్రజల నడుమ సన్మానించకుండా, ద్రోహులారా అన్న ఒక చిన్న మాట ఇజ్రాయేల్ యొక్క వాగ్దాత దేశమైనటువంటి కనాన్లోనికి మోషేని నడిపించలేకపోయింది. అంటే ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ప్రియులారా, సత్యమును దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత మనందరికీ బాగా తెలిసినటువంటి మాట, లేవీకాండము 10వ అధ్యాయం ఒకసారి మనం చూసినప్పుడు, లేవీకాండం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో, నాదాబు అబీహులు అనేటువంటి వారు యెహోవా ఆజ్ఞాపించినటువంటి అగ్నిని తీసుకొని వచ్చి తమ ధూపార్ధుల్లో వేసిన దాన్ని బట్టి దేవుడు వారిని చంపినటువంటి సందర్భాన్ని, దీన్ని శిక్షించిన సందర్భం మనం చూస్తాం. లేవీకాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్ధులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్ని అంటే మీరు అనొచ్చు, అగ్ని గుణం ఏంటండి? కాల్చడమే కదా. ఏ అగ్ని అయితే ఉంది తీసుకొచ్చి ధూపార్థం వేస్తారు, దానికే చంపాలా అని అనుకుంటాం. కానీ ఇక్కడ మాట వినటం శ్రేష్టం పిల్లరా. అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకుని వచ్చారు ధూపద్రవ్యాలు వేయటానికి. వెంటనే దేవుని యొక్క ఉగ్రత ఆకాశం నుంచి వచ్చింది, వారిని కాల్చివేసినట్టుగా మనం చూస్తున్నాము. వారు యెహోవా సన్నిధిని మృతి పొందారు అనేటువంటిది. ఇది యెహోవా చెప్పిన మాట. ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్దకు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. అహరోను మౌనంగా ఉండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలును ఎల్ఫాఫాను పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలం అనేది నుండి పాలెం వెలుపలికి మీ సహోదరు శవను మోసుకొని పోవడని వారితో చెప్పాడు. ఇక్కడ మీకేం తెలియచేయాలని కోరుతున్నాను పిల్లరా, సత్యములు జరిగించినటువంటి వారిని దేవుడి వెంటనే శిక్షించినట్టుగా యెహోవా ఆజ్ఞాపింపనటువంటి వేరొక అగ్నిని తీసుకుని వచ్చి ధూపం వేశారు. వెంటనే ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహుల్ని కాల్చివేసింది. వారు దేవుని యొక్క సముఖమునే మృతి పొందారు అనేటువంటి విషయాలు. అంటే మనం చూసుకుంటూ వెళ్తే ఎన్నో 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 ఉదాహరణలు దేవుడు చెప్తూ ఉన్నాడు. సత్యాన్ని జరిగించేటువంటి క్రమంలో దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు ప్రియులరా. అలాగే మరొక ఉదాహరణ చూద్దాము. ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలుని అభిషేకించాడు సమూయేలు చేత. సౌలుని ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా చేసిన తర్వాత దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని అరణ్య మార్గంలో వచ్చేటప్పుడు అమాలేకీయులు అనేటువంటి వారు ఇజ్రాయెల్ వెనక నుండి వచ్చి కొంతమందిని హతం చేశారు, చంపారు. అది ఇజ్రాయెల్ కాలక్రమంలో మర్చిపోయారు, కానీ వారిని నడిపించినటువంటి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి దేవుడైన యెహోవా మర్చిపోలేదు. ఎప్పుడైతే సౌలు రాజు అయినాడో అప్పుడు సౌలుతో దేవుడు చెప్పినటువంటి మాటను మనం చూస్తాము. చూడండి, మొదటి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలోకి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయ భాగాన్ని మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం అంటాము. 15వ అధ్యాయము 15వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు పిల్లరా చూడండి, ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిపించి, యెహోవా ఇజ్రాయేలుకు తమ జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చిందేమనగా, అమాలేకులు ఇజ్రాయేలుకు చేసింది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకులు వారి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకుల్ని హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములని అన్నిటినీ హతము చేసి వారికి కలిగిందంత బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. దేవుడే మన పక్షంగా ఉండగా మనకు విరోధేవాడు? మన పక్షంగా తీర్పు తీర్చేవాడు ఆయన. ఒకవేళ మనల్ని ఎవడైనా దూషించో, కొట్టో, లేకపోతే మనల్ని చంపే ఉంటే దేవుడు వారి వల్ల ఖచ్చితంగా ఆయన
కక్ష తీర్చుకుని వచ్చినవాడు. ఇక్కడ చూడండి, అమాలేకులు ఐగుప్తు నుంచి వస్తున్న ఇజ్రాయెల్పై పడి కొంతమంది హతం చేసిన సందర్భం దేవుడు గుర్తుంచుకొని సమూయేలు ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి రాజైనటువంటి ఈయన సౌలుతో అన్నాడు, నువ్వు వెళ్ళి అమాలేకులు ఉన్నటువంటి పురుషుల్ని, స్త్రీలని, పిల్లల్ని, పసిపిల్లల్ని, మరి వారికి ఉన్న పశువులు అన్నిటిని సమూలంగా నాశనం చేయి. అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయిములో వారిని లెక్క పెట్టగా కాలుబలము 2,00,000 మంది, యూదావారు 10,000 మంది ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకుల పట్టణంలో ఒకదానికోటి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసారు కనుక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకున్నట్లు మీరు వారి నుంచి బయలుదేరిపోవుడని కెనీయులకు వర్తమానం పంపగా కెనీయులు అమాలేకుల నుంచి వెళ్ళిపోయేది. అప్పుడు సౌలు ఏం చేశాడంటే అమాలేకుల మీదకి వెళ్ళి వారందరినీ సంహరించాడు. దేవుని ఆజ్ఞ చేసినట్టుగా చేశాడు. కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఆ అమాలేకుల రాజైనటువంటి అగగును చంపకుండా పక్కన పెట్టాడు. అలానే వారి దగ్గర ఉన్నటువంటి ఆ క్రొవ్వినటువంటి పశువులు ఉన్నాయి చూసారా, వాటిని కూడా చంపకుండా కడగా ఉంచాడు. 8వ వచనంలో అమాలేకుల రాజున అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసిన సౌలును జనులను కూడి అగవును, గొర్రెల్లోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసింది. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి? సమూయేలు ద్వారా సమూలంగా పశువులను, మనుషులందరినీ చంపేయమన్నాడు. కానీ రాజును ప్రక్కన పెట్టాడు. అలాగనే క్రొవ్వినటువంటి పశువులైన గొర్రెలను, మేక మందలను కూడా పక్కన పెట్టాలకే అవి ఒక దినాన అవి రెంకలు వేస్తున్నటువంటి క్రమం మనం చూస్తూ ఉంటాం. అటు అరుపులు 11 వచ్చిన అంటాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞలు గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించేందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావిష్ఠుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచున్నాడు. చూడండి, దేవుడే మనల్ని ఆశ్రయించి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినప్పుడు మనం ఆయన మాట వినకపోతే ఆయన ఎంత బాధపడతాడో చూడండి. సౌలు విషయంలో అదే జరిగింది. అయ్యో, నేను చెప్పినటువంటి పని చేయకుండా సౌలు ఇలా చేశాడని ఆయన మరి పశ్చాత్తాపడినటువంటి పరిస్థితి. 14వ వచనంలో సమూయేలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి? 13వ వచనం తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చి తిననగా. యెహోవా ఆజ్ఞ నెరవేర్చాడా? సౌలు సంపూర్తి చేయలేదు. ఎప్పుడైతే అలా చెప్పాడు వెంటనే సౌలుతో అంటున్నాడు సమూయేలు, అయితే అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగింది. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుని యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటి అన్నింటిని మేము నిర్మూలన చేస్తున్నాగా. దేవుడు బలి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడని శపించినటువంటి ఆ యొక్క రాజ్యంలోంచి వాటిని తీసుకుంటాడా? లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను రాజైనటువంటి సౌలు నెరవేర్చలేదో ఆయన శిక్షించిన విధానం మనం చూడొచ్చు. 28వ వచనం చూడండి ఏమంటాడు అక్కడ. 28వ వచనం ఏమంటాడు, అప్పుడు సమూయేలు అతనితో ఇట్లను, నేడు యెహోవా ఇజ్రాయేల్ రాజ్యమును నీ చేతిలోంచి లాగివేసి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. రాజ్య బహిష్కరణ అంటాం కదా. దేవుని మాట విన్నటువంటి ఆ సౌలును వారి రాజ్యం నుంచి తీసివేసి, రాజుగా తీసివేసి, ఆయనకంటే యోగ్యుడైనటువంటి గొర్రెల కాపరిగా ఉన్నాడు కదా. ఇజ్రాయెల్ రాజ్యానికి 2వ రాజు ఎవరంటే దావీదుకు దేవుడు అప్పగించాడు. నీ రాజ్యంను తీసివేసి నీ పొరుగువానికి దాన్ని ఇప్పించదని చెప్పిన మాట ప్రకారము ఇక్కడ దుష్టులను శిక్షించడం మనం చూసాము. దుష్టులను శిక్షించడం అంటే పాపులను శిక్షించడం. దీన్ని ఏమంటారంటే దుష్ట శిక్షణ. ఒక దుష్టుడున్నప్పుడు వాడిని దేవుని ఆజ్ఞ లోబడినటువంటి క్రమంలో శిక్షించిన విధానం అని చూస్తున్నాం. అలానే ప్రియులారా, శిష్ట రక్షణ అంటే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతన్ని రక్షించిన విధానం కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు మీకు పూర్తిగా నేను చెప్పను కానీ
దానియేలు గ్రంథం 3:16-18 వెళ్ళినప్పుడు బబులోను చెరకి కొనిపోయినటువంటి షద్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి వారు మీకు తెలుసు కదా. ఒకసారి దానియేలు గ్రంథం అయిపోయింది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము షద్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి వారు బబులోను చెరకు వచ్చారు. వారితో పాటు దానియేలు కూడా ఉన్నాడు. ఇక్కడ రాజు అయినటువంటి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ ఏం చేశాడు అంటే ఒక బంగారు ప్రతిమను చేయించేసి బబులోను దేశంలో దోరా అనేటువంటి మైదానంలో నిలబెడతాడు. దానికి ఎవరైతే నమస్కారం చేయరో అంటే పూజించరో లేకపోతే ఆరాధించరో వారిని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? మండుచున్న అగ్నిగుండంలో పడేయాలి. ఇది శాసనం. ఈ విషయం తెలుసు యూదు దేశం నుంచి వచ్చినటువంటి షద్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి వారికి. తెలిసినప్పటికీ కూడా రాజుని నెబుకద్నెజర్ నిలబెట్టించినటువంటి ఆ ప్రతిమకు వీరు నమస్కారం చేయట్లేదు, సాగలపట్లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా రాజుకి తెలియచెప్పారు. రాజు కోపోద్రికుడయ్యాడు. అగ్నిగుణాన్ని 7 అంతలు అగ్నిగుండంగా మార్చాడు, 7 అంతలు పెంచి షద్రక్ మెషక్ అబేద్నెగోల్ని తీసుకొని వచ్చి అగ్నిగుండంలో పడవేశారు. వాస్తవంగా యూదులకున్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే జీవము గల దేవుని తప్ప ఈ భూమి మీద ఉన్నటువంటి దేనిని కూడా వారు పూజించరు, సాగిలపడరు, ఆరాధించరు. చావనైనా చేస్తారు కానీ జీవము గల దేవుని తప్ప మరి ఎవరికి కూడా వారు నమస్కరించారు. ఇక్కడ ఒక నియమం ఉంది ప్రియులరా. ఏంటా నియమం అంటే రాజుగారు చేసిన కట్టడి అదేంటంటే బాకాను, పిల్లన గురువిని, పెద్ద వీణను, విపంచను, సింఫోనియను, సకల విధములకు వాద్యత్వములు వినువాడు ప్రతివాడు సాగిలపడి ఆ బంగారం ప్రతిమకు నమస్కారం చేయవలను. సాగిలపడి నమస్కరించిన వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. 10-11 రాజా తాము షద్రక్ మెషక్ అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలో రాజకార్యాలు విచారించి నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞని లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుట లేదు, తమరు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదు. ఇక రాజుగారు అత్యాగ్రహము రౌద్రం గలవాడి షద్రక్ మెషక్ అబేద్నెగోని పట్టి తీసుకొని అగ్నిగుండంలో వేయమన్నాడు. కానీ జీవం గల దేవునికి సాగిలపడి పూజించేటువంటి 3 యూదులు కూడా ఏమాత్రం మరణాన్ని భయపడలేదు. వారిని తీసుకొని వెళ్ళి బలిష్ఠులైనటువంటి ఆ సైనికులు ఆ 7 అంతలు కలిగిన అగ్నిగుండంలో పడివేసినప్పుడు ఆ రాజుగారు గమనిస్తున్నటువంటి విషయం చూడండి. ఇక్కడ ఏమంటున్నారో వీళ్ళకు ఉన్నటువంటి నిరీక్షణ నుంచి చూడండి. 15 వచనం చూస్తాము. తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అని అంటాడు. అప్పుడు 16 షద్రక్ మెషక్కును అబేద్నెగోను రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు రాజుని ఏక సంబోధన చేస్తున్నా. ఓ నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములోంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అంటే గుడ్ విల్, దేవుని వరకు ఉన్నటువంటి ఆ నిరీక్షణ. ఈ మండుచున్న అగ్నిగుండంలోంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించము, నీలో పెట్టించిన బంగారు నమస్కారం చేయమని తెలుసుకున్నాము అని చెప్పేసి రాజునే నెబుకద్నెజర్ అని చెప్పినప్పుడు రాజు తీసుకెళ్ళి వాళ్ళని అగ్నిగుండంలో పడేశారు. 21 వారు వారి అంగిలను, నిలువుట అంగిలను, పై వస్త్రాలను, తక్కిన వస్త్రాలను తీయకయే ఉన్నపాటున 3 వేడిమి కలిగిన మండుచున్న ఆ అగ్నిగుండంలో పడవేసి రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి కలిగినందున షద్రక్ మెషక్ అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయారు. ఈ 3 వేయటానికి వెళ్ళిన వారు కూడా అగ్ని చేత కాల్చబడ్డారు. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషుల్ని బంధించి ఈ అగ్నిగుండంలో వేసిస్తాం కదా అని తన మంత్రుల్ని అడిగాను. అసలే 3
బంధించి అందులో పడేశారు. కానీ రాజుగారికి ఏం కనబడుతుంది? రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించి చూచున్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ముగ్గురు వ్యక్తులు పడేస్తే ముగ్గురు వ్యక్తులతో పాటు మరొక వ్యక్తి కనపడుతున్నాడంట. నేను నలుగురు మనుషులు బంధకాలు లేక అగ్నిలో సంచరించి చూచున్నాము, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, దేవుని యందు భయభక్తులతో జీవించి ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి బిడ్డలు అగ్ని గుండంలోకి వెళ్ళినప్పటికీ కూడా వారితో పాటు దేవతా రూపంతో మరొక వ్యక్తి తిరుగుచూ వారి తల వెంట్రుకలకు కాలేదు, వేసుకున్న దుస్తులు కాలిపోలేదంటే ఎంతగా జీవం గల దేవుడు వారిని రక్షిస్తూ వచ్చాడు ఒకసారి మీరు ఆలోచించేయండి పిల్లరా. షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలోంచి రక్షించిన విధానం చూస్తే ఆ రాజుగారు చేస్తున్న ప్రకటన చూడండి. 29వ వచనము 30వ వచనం చూస్తాము. దానియేలు గ్రంథము 29-30 వచనాలు. కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థకుడు దేవుడు మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనములో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ షద్రక్ మెషక్ అబేద్నెగో అయిన వారి దేవుని ఎవడు దూషించిన వాడు తుత్తునియములుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండను. అంతట నుండి రాజు షద్రక్ మెషక్ అబేద్నెగోను వారిని బబులు సంస్థానంలో హెచ్చించారు. దేవుని కోసం నిలబడినటువంటి ఆ యవ్వనస్తులు ఆ బబులోను దేశంలోనే హెచ్చించబడ్డారు అనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా, ఈ విధంగా రక్షించగల దేవుడు మరొకడు ఎవడైనా ఉన్నాడా? ఆ దేవుని కలిగి ఉంటే ఆపత్కాలంలోంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. మరణకరమైనటువంటి అగ్నిగుండంలో నుంచి షద్రక్ మెషక్ అబేద్నెగోను తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు. ఇంకా అదే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ దర్యావేషు కాలంలో ఆ రాజ్యం అంతటి మీద కూడా అధిపతులు 120 మంది అధిపతులు ఉన్నారు. వాటిలో ప్రధానుడు దానియేలు. ఇక్కడ దర్యావేషు ఒక శాసనం చేశాడు. ఏ శాసనము అంటే నెల రోజుల వరకు అంటే 30 దినముల వరకు నీ వద్ద తప్ప మరి ఏ దేవుని వద్దను మానవ వద్దను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసినట్లయితే వాడిని తీసుకెళ్లి సింహాల గృహంలో పడేయటం. 30 రోజుల వరకు రాజుగారికి తప్ప మరి ఎవరికి కూడా నమస్కారం చేయకూడదు. అసలుకే వీళ్ళు యూదులు, యెహోవా దేవుని తప్ప ఎవరిని సేవించినటువంటి వాళ్ళు మరణానికైనా చావుకైనా సిద్ధపడినట్టున్నారు. దానియేలు 120 సంస్థానాల్లో ముఖ్యుడిగా ఉన్నప్పటికీ దానియేలు అంటే దర్యావేషుకి చాలా ప్రేమ. కానీ ఆయన చేసిన శాసనాన్ని దానియేలు ఎరిగి కూడా ప్రతిరోజు తన ఇంటికి వెళ్ళి తన పై అంతస్తు యెరూషలేము వైపు కిటికీలు తెచ్చి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. నియమం ఏంటి? ఏ నరునికిని ఏ దేవునికి నమస్కరించకూడదు ఒక్క దర్యావేషుకు తప్ప. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారు చెప్పడాన్ని బట్టి ఆయన చేసిన నియమాన్ని బట్టి తీసుకువెళ్ళి సింహాలను బోన్లు వేశారు, సింహాల గృహలు వేశారు. ఏం చేశాడు దేవుడు? ఆకలితో ఉన్నటువంటి ఆ సింహాల నోళ్ళను ఉంచాడు. తెల్లవారులు సింహాలు దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దగ్గరకు కూడా రాలేదు, అక్కడ ఉండిపోయాయి. అంటే చూడండి, దేవుని యొక్క మాటను విని ఆ యొక్క జంతువులు కూడా విధేయత చూపుతున్నాయి, కానీ ఆయన స్వరూపం సూచించబడినట్లు మనం మాత్రం దేవునికి ఏమాత్రం కూడా విధేయత చూపట్లేదు. పిల్లలు తెల్లవారులు ఆ రోజు రాత్రంతా కూడా దర్యావేషు ఏం చేశాడంటే తన దేశంలో జరిగేటువంటి నృత్య కార్యక్రమాలు, అలానే మందు తాగేట ఇవన్నీ బంద్ చేశాడు. ఎందుకంటే దానియేలు అంటే అంత ప్రేమ. ఉదయకాలంలో లేచి వచ్చాడు. వచ్చి దావీదు అంటున్నాడు ఏమనంటే,
20 వచనం చూస్తాం. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతను అడిగాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతలు నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాడు. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని చెప్పేసి అన్నాడు. చూసారా, దానియేలు సింహాల బోనులోంచి లేక గృహలోంచి కాపాడినటువంటి దేవుడు. ఒకవైపు దుష్టుల్ని శిక్షిస్తూనే నీతిమంతులను రక్షిస్తున్నటువంటి వాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మనం ఇంకా చూసుకుంటూ వెళ్తే పౌలు శీలను చెరసాల్లో ఉన్నాడు. చెరసాలోని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు, వారి సంఖ్యలు విడిపోయాయి, చెరసాల విడిపోయింది. అంటే పౌలు శీలు చెరసాల నుంచి ఆయనే కాపాడాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చూడండి. అంటే ఈ రీతిగా మనం చూసుకుంటూ పోతే ఇదే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇది సత్యము. దుష్టుని దేవుడు శిక్షించాడు, నీతిమంతుని ఆయన రక్షించాడు. ఒక శద్రకు, మెషకు, అబేద్నెగో కావచ్చు, దానియేలు కావచ్చు, లేకపోతే పౌలు శీలు చెరసాలలో ఉన్నప్పుడు కావచ్చు, దేవుడు కాపాడుతూ వచ్చాడు అని అంటే నీతిమంతుని రక్షిస్తూనే దుష్టుని రక్షించాడు. పూర్వకాలంలో మనం పాత నిబంధన కాలం నోవా కాలం చూస్తాం. నోవా కుటుంబాన్ని రక్షించాడు, దుష్టులైన వారందరినీ జలప్రయంతో చంపేశాడు. అంటే మొట్టమొదటి పాయింట్ ఇక్కడ ఏంటంటే కృపా సత్యములు అనేటువంటి మాటలు మనం చూస్తాము. సత్యమును జరిగించిన విధానం మనం చూసాము పిల్లలు. ఇప్పటివరకు దేవుని చిత్తమైతే రెండో భాగంలో కృప గురించి ఆలోచన చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని, ఆ కృపా సత్యములు ఎలా క్రీస్తు ప్రభువులో కలుసుకున్నాయో తెలుసుకుందాము. ఇప్పటివరకు ఎంతో ఓపికతో దేవుని మాటలు విన్నట్టు మీ అందరికీ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.